మీ పెద్ద కోడల జాతకం ప్రకారం ఆమెకు ఏలినాటి శని మొదలయ్యింది. స్వామి, నిజంగానా? అంటే మా సీతకి ఏం జరగబోతోంది? వ్యయస్థానంలో అత్యంత తీక్షణంగా ఉన్న శని ప్రభావం వల్ల అతి త్వరలో మీ కోడలు సీతకి ప్రాణగండం సంభవించబోతుంది. వీల్లేదు, నా కోడలికి ఏం జరగడానికి వీల్లేదు. తను నిండు నూరేళ్లు బ్రతకాలి, నా కొడుకుతో కలిసి సంతోషంగా జీవించాలి. అవును స్వామి, ఊరి సమస్యను తీర్చడానికి రాము సీతమ్మలో తాళి కట్టాడు. ఇప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. మీరొకసారి చూడండి స్వామి, కనీసం నా కొడుకు జాతకం బాగుంటే అయినా మా సీతకి ఆ గంటను తప్పే అవకాశం ఉందేమో. బుద్ధి కర్మానుసారిణి అన్నారు. ఆ పరమేశ్వరుడంతటి వాడే శని ప్రభావం వల్ల చెట్టు త్వరలో దాక్కున్నాడు. మీరైనా నేనైనా ఎవరైనా సరే ఆ శని ప్రభావాన్ని తప్పించుకోవడం సాధ్యమే కాదు. స్వామి, ప్రతి దోషానికి ఒక నివారణ ఉంటుందని మీలాంటి పెద్దలే చెప్తారు కదా. మా సీతకి ప్రాణగండం తప్పి పరిష్కారం ఉంటే చెప్పండి. మీ కోడలి క్షేమం కోసం మహామృత్యుంజయ హోమాన్ని జరిపించండి. అలాగే మహాశక్తివంతమైన శనిదేవుని బీజ మంత్రాన్ని పఠించండి. శనిదేవుని బీజ మంత్రమా? ఏంటి స్వామి అది? ఓం శం శనైశ్చరాయ నమః. అలాగే స్వామి. అతి త్వరలో మీ కోడలు సీతకి ప్రాణగండం సంభవించబోతుంది. తాతయ్య, మొన్నటిదాకా నేను సీత మొహాన్ని చూడ్డానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు సీతకేదో జరగబోతోంది అంటేనే నా ప్రాణం కొట్టుకుపోతోంది. ఏంటి తాతయ్య, సీతకి ప్రాణగండం ఏంటి? అది ఎవరి వల్ల సంభవించబోతోంది? జ్యోతిషుల వారు చెప్పింది విన్నావు కదమ్మా. శని దశ నడుస్తున్నప్పుడు ఆ ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎంతటి వారికైనా సాధ్యం కాదు అన్నారు. ఆయన చెప్పినట్టు ఈ మృత్యుంజయ హోమాన్ని జరిపించి మనం ఎలాగైనా సీతని ప్రమాదం నుంచి గట్టెక్కించాలి. నువ్వన్నట్టు ప్రాణగండం ఉంది అన్నప్పుడు అది ఎవరి వల్ల ఎటువైపు నుంచి రాబోతుందని చెప్పడం కష్టం కదమ్మా. లేదు తాతయ్య, సీతకి ఎలాంటి హాని జరగటానికి వీల్లేదు. తను ఎంత మంచిదో ఈ కొద్ది రోజుల్లోనే తెలిసింది. నిజంగా ఇప్పుడు నాకు నా కూతురు కంటే నా పెద్ద కోడలే ఎక్కువ అనిపిస్తోంది. అలాంటి పిల్లని కాపాడుకోవటం కోసం మనం ఏమైనా చెయ్యాలి తాతయ్య. అక్క, నీ జుట్టు ఒత్తుగా పొడుగ్గా భలే బాగుంది తెలుసా. నాకు ఉంది చూడు చిన్నగా. శశి, కటింగ్ చేయించుకోకపోతే నీ జుట్టు కూడా పొడుగ్గానే ఉంటుంది. ఏమో అక్క, నీలాగా పొడుగు జుట్టున్న వాళ్ళని చూస్తే నాకు మాత్రం జెలసీగా అనిపిస్తుంది. శశి, ఎవరి ఒంటి తీరుని బట్టి వాళ్ళకి తెలుపు, నలుపు, పొట్టి, పొడుగు లాంటి లక్షణాలు ఉంటాయి. మరి నాకంటే నువ్వేం బాగున్నావని ఆ శ్రీరామ్ నన్ను కాదని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. శశి, నేనైనా నువ్వైనా ఇంకెవరైనా సరే
మనకి లేని దాని గురించి బాధపడకూడదు. మనకంటే బాగా లేని వాళ్ళని చూసుకుని మనం బాగా ఉన్నాం కదా అని తృప్తిగా ఉండాలి. అబ్బా అక్క, నీలాగే నీ మాటలు కూడా సూపర్గా ఉంటాయి తెలుసా. చాలా ఊరుకో శశి. నిజం చెప్తున్నానక్క, ఈ ఇంట్లోకి నాకన్నా ముందే నువ్వు వచ్చావు కాబట్టి నీ సపోర్ట్తో నేను ఫ్రీగా ఉన్నాను. లేకపోతే చాలా ఇబ్బంది పడేదాన్ని. శశి, ఆ దేవుడు మనిద్దరం ఇలా కలుసుకోవాలనే నన్ను ఆయనకి భార్యగాను ఈ ఇంటికి పెద్ద కోడలుగాను చేశారేమో అనిపిస్తుంది. ఆ దేవుడి లెక్కలు ఎప్పుడు తప్పాయి. రాసి పెట్టిందని అనుకునేలోగానే తలరాతనే మార్చేస్తాడు. అదే నేను భరించలేకుండా ఉన్నాను. ఆ లెక్కలన్నిటినీ సరిదిద్దడానికే ఈ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాను. 1 by 1 అందరినీ అడ్డు తొలగిస్తాను. నా ఫస్ట్ టార్గెట్ మాత్రం నువ్వే. శశి, ఏం చేస్తున్నా? అదే అక్క, అదేదో సినిమాలో లాగా బావగారు నీ జడని పట్టుకొని ఇలా మీదికి లాక్కొని, ఓ వాళ్ళు జడా మల్లె పూల జడా, ఓ పాము జడా సత్యభామ జడా, నువ్వలిగితే నాకు దడా అని రొమాంటిక్ గా పాడితే ఎలా ఉంటుందా అని. తెల్లారగానే పేపర్ చదివితే చాలు మూడంతా పాడైపోతుంది. ఏమైంది ఆదిత్య? ఈ న్యూస్ చూడొదినా, అదేదో ఊర్లో సొంత అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములనే పెళ్లి చేసుకుని తోటికోడళ్ళుగా మారారంట. అందులో వింతే ఉంది. నీ కళ్ళ ముందే నేను శశి హ్యాపీగానే ఉన్నాం కదా. ముందు వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారంట. ఆ తర్వాతే ఆస్తి కోసం గొడవలు పడి చిన్న కోడలే పెద్ద కోడల్ని విషం పెట్టి చంపేసిందంట. వీడేంటి నాకు తగిలేలాగా అలా వంకరగా చూస్తూ చెప్తున్నాడు? అంటే మొన్న ఫంక్షన్లో నగలు మారిపోయిన విషయంలో వీడి హ్యాండ్ ఏమైనా ఉందా? చూడాదిత్య, ఈ లోకంలో మంచి ఉన్నట్టే చెడు కూడా ఉంటుంది. వదినా, నేను చెప్పేది కూడా అదే. ఈ న్యూస్లో అక్కలాగా ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదు వదినా. డౌటే లేదు, వీడు కావాలనే నాకు తగలాలని అంటున్నాడు. ఆదిత్య, మొన్న నువ్వు గుడి దగ్గర ఆ రౌడీ వెధవలతో గొడవ పడుతుంటే నేనేమన్నాను? ఇది నీ మెడలో ఉన్నంత వరకు నువ్వు ఎవరితోనూ గొడవలు పడ్డానికి వీల్లేదు. మనం మంచిగా ఉంటే చాలు, చెడ్డవాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అన్నాను కదా. అయ్యో వదినా, నీకెలా చెప్పాలి వదినా? రామాయణంలో సీతాదేవి ఎంతో మంచిది కదా. అయినా రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు కదా. అశోకవనంలో తను కష్టాలు పడింది కదా. నిజమే, కానీ చివరికి ఏమైంది ఆదిత్య? రామబాణం తగిలి రావణాసురుడు చనిపోయాడు కదా. సీతాదేవి శ్రీరామచంద్రుడితో సంతోషంగా మళ్ళీ అయోధ్యపురికి వెళ్ళింది కదా. అబ్బా వదినా, అది త్రేతాయుగం, ఇది కలియుగం. ఏ యుగంలో అయినా చెడు మీద గెలుపెప్పుడు మంచికే. సరే వదినా, నీ మాటే నిజం అనుకుందాం. అన్యాయంగా ఆ అక్క ఎందుకు చచ్చిపోయింది? అది తలరాత. దానిని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. కరెక్ట్గా చెప్పావక్క. మన డెస్టినీ ఏంటో ఆల్రెడీ డిసైడ్ అయ్యే ఉంటుంది. నో వన్ కెన్ ఎస్కేప్. రాణి, నువ్వు తాతయ్య ఎక్కడికెళ్ళారు? అమ్మా, ఏమైంది?
మీ ఇద్దరిని చూస్తే ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఏం జరిగిందమ్మా? చెప్పండి అత్తయ్య, ఏదైనా సమస్య? సమస్య కాదమ్మా, ప్రమాదం. పెద్ద ప్రమాదమే జరగబోతుంది. తాతయ్య, ఏమంటున్నావు? ఎవరికి ప్రమాదం? అసలు ఎవరు చెప్పారు? యాండి, మొన్న మీరు నేను గుడికెళ్ళినప్పుడు అక్కడ ఒక స్వామీజీ మీ ఇంటి పెద్ద కోడలికి ప్రాణగండం ఉంది అని చెప్పారు కదా. ఆ మాటని విన్నప్పటి నుంచి నా మనసులో లేదండి. ఏం జరుగుతుందో తెలుసుకుందామని అదంతా నేను తాతయ్యకి చెప్తే తాతయ్య నన్ను ఒక జ్యోతిష్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. జ్యోతిష్యుడి దగ్గరకా? అవునమ్మా, భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి ఖచ్చితంగా చెప్పగల ఆ జ్యోతిష్యుడు సీతారాముల జాతకాలు చూసి మీ పెద్ద కోడల జాతకం ప్రకారం ఆమెకు ఏలినాటి శని మొదలయ్యింది. మీ కోడలు సీతకి ప్రాణగండం సంభవించబోతుంది. మీ కోడలి క్షేమం కోసం మహామృత్యుంజయ హోమాన్ని జరిపించండి. ఓ మై గాడ్, అక్కకి ప్రాణగండం ఉందా? నో నో, అలా జరగడానికి వీల్లేదు. అమ్మా శశి, నా బాధ కూడా అదేనమ్మా. సీత చాలా మంచిది, అమాయకురాలు. అలాంటి తనకి ప్రాణగండం ఉందని తెలిసినప్పటి నుంచి నా మనసులో లేదమ్మా. ఈ నిజం తెలిస్తే సీతారాము తట్టుకోలేరు, వాళ్ళు భరించలేరమ్మా. భార్య భర్తలుగా వాళ్ళు మనశ్శాంతిగా ఉండలేరు. ప్రతి క్షణం అదే తలుచుకుంటూ ఎంతగానో కుమిలిపోతారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రహస్యం వాళ్ళకి తెలియకూడదు. అవునమ్మా, సీతారాములకి తెలియకుండానే సీత క్షేమం కోసం వెంటనే మృత్యుంజయ హోమం జరిపించాలి. తాతయ్య, అదెలా కుదురుతుంది? మృత్యుంజయ హోమం అంటే చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. ఎవరి కోసం జరిపిస్తున్నారు అని అన్నయ్య గాని వదిన గాని అడిగితే మనం ఏం చెప్తాం? అదేరా ఇప్పుడు పెద్ద సమస్య. రేపే హోమాన్ని జరిపిస్తే మంచిది, కానీ అది ఎలా జరిపించాలా అని నేను మీ తాతయ్య ఇందాకటి నుంచి చాలా కంగారు పడుతున్నాం. ఆలోచించే టైం కూడా లేదు. ఈ ఇంటి కోడలికి ఎలాంటి ప్రమాదం జరగడానికి వీల్లేదు. సీత క్షేమం కోసం రేపే మృత్యుంజయ హోమం జరిపించాలి. ఏంటి తాతయ్య, కోడలి క్షేమం కోసం ఏదో హోమాన్ని జరిపించాలంటున్నారు? నా గురించేనా? నాకేమైంది? కోడలంటే నీకు కాదక్కా, నాకు ప్రాణగుండం ఉందంట. అందుకే నా కోసం గుళ్ళో మృత్యుంజయ హోమం జరిపించాలని అంటున్నారు. శశి, నువ్వేమంటున్నా? నీకు ప్రాణగండం ఉండడం ఏంటి? ఏం లేదక్కా, నేను బాలు ఎక్కడో అమెరికాలో పెళ్లి చేసుకుని వచ్చాం కదా. తాతయ్య గారు అత్తయ్య గారు క్యాజువల్గా ఎవరో జ్యోతిష్యులకి మా జాతకాలు చూపించారంట. ఆయనేమో నా జాతక ప్రకారం శనిగండం ప్రాణగండం ఉండే అవకాశం ఉంది అని చెప్పారంట. ఎందుకైనా మంచిదని మృత్యుంజయ హోమం జరిపించండి అని అన్నారట. నాకేమో పెద్దగా నమ్మకం లేకపోయినా నేను ఓకే అని చెప్తున్నాను. ఇంతలో నువ్వు వచ్చేసావు. శశి, ఇలాంటి విషయాల్లో నమ్మకం లేదు అని అనకూడదు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు అన్నట్టు జాతకంలో దోషాలుంటే నివారణ కోసం తప్పకుండా ఏదైనా పూజలు హోమాలు జరిపించాల్సిందే.
సరిగ్గా చెప్పావు సీత. ఆ దేవుడి అనుగ్రహం లేకపోతే మనుషులుగా మనం ఏమీ చేయలేము. తాతయ్య కోడలి క్షేమం కోసం రేపే మృత్యుంజయ హోమాన్ని జరిపిద్దాం. శశి నా చెల్లెలు, తనకేమి జరగకూడదు. రేపే గుళ్ళో మృత్యుంజయ హోమం జరిపించండి. అవసరం అనుకుంటే ఇంకా ఏవైనా పూజలు వ్రతాలు ఏ ఉన్నా సరే అవన్నీ కూడా జరిపిద్దాం. శశిని మాత్రం మనం కాపాడుకోవాల్సిందే. అక్క, నువ్వు ఇంట్లో ఉండగా నా దగ్గరికి రావడానికి ఆ యమధర్మరాజుకి ఎంత ధైర్యం కావాలి చెప్పు. నాకేం కాదులే గాని నువ్వు కొంచెం లోపలికి వెళ్ళి మా అందరికీ కాఫీ పట్టుకొని వస్తావా? అలాగే, ఇప్పుడే తీసుకొస్తా. శశి, ప్రాణగండం వదినకైతే నీకని చెప్పావేంటి? ఇంకేం చేయను, హోమం జరిపించడం ముఖ్యం. ఎవరి కోసం జరిపిస్తున్నాం అనేది అక్కడ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇటు సీతక్కకి గాని బావగారికి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదని చెప్పారు కదా, అందుకే అలా అబద్ధం చెప్పాను. అమ్మా శశి, చిన్నదానివేనా ఎంత గొప్ప మనసమ్మా అనేది. చూడండి, శశి ఇప్పుడు చెప్పినట్టే ఈ నిజం బయట పడకుండా మనం మనతోనే దాచుకోవాలి. హోమాన్ని మాత్రం నిర్విఘ్నంగా జరిపించాలి. అత్తయ్య, తప్పకుండా అలాగే జరిపిద్దాం. సీతక్కకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. అలాగే మన కుటుంబం కూడా తట్టుకోలేదని నాకు బాగా తెలుసు. విన్నావా రాణి? శశి లాంటి మంచి అమ్మాయి మన ఇంటి కోడలుగా రావడం మన అదృష్టం. లేదు మావయ్య గారు, సీతక్క లాంటి మంచి ఇల్లాలకి ఇలాంటి సమస్య రావడం నిజంగా మన దురదృష్టం. తనని మనం అందరం కలిసి కాపాడుకుందాం. రేపే మృత్యుంజయ హోమానికి ఏర్పాట్లు చేయించండి. అంతా నేను మేనేజ్ చేస్తాను కదా. ఓసై సీత, ఆ జ్యోతిష్యుడు కరెక్ట్గానే చెప్పాడు. నీకు ప్రాణగండం ఉన్నది ఆ శని వల్ల కాదు, ఈ శశి వల్ల. ఎట్టెట్టెట్టెట్ట హోమం జరిగితే నీకు గండం తప్పుతుందా? నా కంఠంలో ప్రాణముండగా ఆ హోమాన్ని పూర్తి కానివ్వను. నిన్ను ఆ మృత్యుగండం నుంచి బయట పడనివ్వను. ఓసై నళిని, ఆకలి దంచేస్తుంది. పిజ్జా ఆర్డర్ చేయమని చెప్పాను, చేసావా లేదా? చేశానే. ఆర్డర్ చేస్తే డెలివరీ బాయ్ ఏడే, ఇంకా రాడేంటి? వస్తాడులేవే. కడుపులో ఎలుకలు కథకళి చేస్తున్నాయి. Your pizza is ready, madam.
బానే ఉంది. మరి ఇంత లేటుగా వచ్చావేంటి? హలో మిస్, మీరు ఆకలితో వెయిటింగ్ అనుకుంటాను, అందుకే మీకు టైం తెలియటం లేదు. డెలివరీ విత్ ఇన్ 15 మినిట్స్ అనేదే మా కంపెనీ స్లోగన్. యునో, నేను 1 మినిట్ ముందుగానే వచ్చాను. నో వే. లేటుగా వచ్చిందే కాక ఇంకా సమర్థించుకుంటున్నావా? చూడండి మిస్, ముక్కు మీది కోపం ముఖానికే అందం అన్నారని అనవసరంగా బ్లేమ్ చేయకండి. కావాలంటే టైం చూసుకోండి. అవునే, తను చెప్పింది కరెక్టే. 1 మినిట్ ముందుగానే వచ్చాడు. నేను చేసిందే చెప్తాను, చెప్పిందే చేస్తాను. సంతోషించాం. హలో మేడం, నా అమౌంట్ పే చేస్తే నేను వెళ్తాను. ఏంటే నళిని, సీఓడి పెట్టావా? అవునే, టైంకి రాకపోతే వేస్ట్ కదా అని సివోడిలో పెట్టాను. సర్లే, అమౌంట్ కొట్టి పంపించు. ఇలా రండి. స్కాన్ చేస్తాను, క్యూఆర్ కోడ్ చూపించండి.